జిల్లాలో రైతులకి ఇబ్బందులు లేకుండా సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు సజావుగా జరిగేలాగా పూర్తి స్థాయిలో పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. మేడుకొండూరు మండలం డోకుపరు గ్రామంలోని శ్రీ విజయ వెంకటేశ్వర కాటన్ మిల్స్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా నల్లరేగడి ప్రాంతం కావడం వలన తేమ శాతాన్ని 12 నుంచి 18% పెంచాలని పలువురు పత్తి రైతులు కలెక్టర్ ని కోరారు. స్లాట్ బుకింగ్ తేదీ నుంచి కనీసం 48 గంటల వరకు అన్లోడింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రైతుల నుంచి సీసీఐ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలుకి వ్యవసాయ మార్కెటింగ్ సీసీఐ అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు తీసుకున్నారని తెలియజేశారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు 8 నుంచి 12% లోపు తేమ ఉండేలా పూర్తి స్థాయిలో గ్రేడింగ్ చేసిన పత్తిని తీసుకుని రావాలని గ్రామ స్థాయిలో వ్యవసాయ సహాయకులతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకి సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తే వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, సెక్రటరీ శివశంకర్ రెడ్డి, సీసీఐ బయ్యర్ ఉమామహేశ్వరరావు, వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. సర్వర్ ఇష్యూ ఏమన్నా ఉందా? ఇక్కడ ఉన్న కాటన్ ఫార్మర్స్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజుకు ఇక్కడ ఈ సెంటర్లో చూస్తే ఒక 13 స్లాట్ బుక్ అయి ఉంది. సో ఇక్కడ వచ్చిన ఇంటరాక్ట్ చేసిన ఫార్మర్స్ వారు చెప్పినది ఏంటంటే, ఇప్పుడు తేమ శాతం ఇప్పుడే చూస్తే ఒక 15%, 16%, కొన్నిది 18 కూడా ఉన్నాయి. తేమ శాతం ఇప్పుడు సీసీఐ నుంచి అలో చేస్తున్నది 8 నుంచి 12% దాకానే అలో చేస్తున్నారు. సో దీన్ని 18% దాకా పెంచాలని వారు అడగడం జరిగింది. దాని మేరకు స్టేట్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసి ఉన్నారు. అది కూడా త్వరలోనే స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. బట్ ఇప్పుడు ఫర్ టైం బీయింగ్ ఫార్మర్స్కు కూడా అందరికీ కూడా విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ ద్వారా ఏం చెప్తున్నామంటే, వారు కాటన్ని ఎక్కువ డ్రై చేసుకుంటూ ఇక్కడికి తీసుకురావాలని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా కొన్ని ఇమ్మెచ్యూర్గా ఉన్న కౌడీ కాటన్ కూడా ఇక్కడ వస్తున్నాయి. దాన్ని కూడా చూసి 1 or 2 కేసెస్లో రిజెక్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అది కూడా వారు పిక్కింగ్ చేస్తున్నప్పుడే ఆ కౌడీ కాటన్ని కొద్దిగా గ్రేడింగ్ చేసి ఇక్కడికి తీసుకువస్తే ఆ ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పడం జరిగింది. అది కూడా అందరు ఫార్మర్స్ కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా తెలియజేస్తాము. ఇక్కడ ఈ ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది అని డీటెయిల్గా చూడడం కూడా జరిగింది. సో దాంట్లో కొద్దిగా కిసాన్ కపాస్ యాప్లో కొద్దిగా స్లోగా ఉంది అని కూడా ఫార్మర్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్న విఏఎస్ చెప్పడం జరిగింది. దాన్ని కూడా సీసీఐ వాళ్ళకు చెప్పి అటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలని వారికి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఇష్యూ ఇక్కడ ఫార్మర్స్ రైజ్ చేశారు. ఏంటంటే, ఒకసారి స్లాట్ బుకింగ్ చేసి ఒక 4 o'clock అలా తీసుకువచ్చిన తర్వాత ఒకవేళ ఈ రోజుకు ప్రొక్యూర్మెంట్ కుదరలేదంటే నెక్స్ట్ డేకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఇవ్వాలని ఫార్మర్స్ అడగడం జరిగింది. దాన్ని కూడా సీసీఐ వారికి చెప్పి ఫార్మర్స్కు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ కాటన్ని ప్రొక్యూర్మెంట్ చేయాలని వారు సీసీఐ దృష్టికి కూడా తీసుకువెళ్తాము. స్టేట్ గవర్నమెంట్ అయితే కాటన్ ఫార్మర్స్కు ఈ ప్రొక్యూర్మెంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పడం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దాని మేరకు మన జిల్లాలో అందరూ